హాయ్ హలో గైస్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివాన్ మాస్టర్ వీల్స్. లాస్ట్ నైట్ అయితే మనం ఈ రూమ్లో అయితే స్టే చేసాం. అస్సలు అనుకోలేదు ఇట్లా రూమ్లో స్టే చేస్తాను అని డబ్బులు కట్టి, అయినా బడ్జెట్లోనే కాబట్టి కుదిరిపోయింది. ఇక లేదు ఛాన్స్ అయితే ఇక్కడ ఉండేందుకు. టైం అయిపోయింది కాబట్టి మనం అయితే వెళ్ళబోయే రూట్గా అయితే అటువైపుగా కనిపిస్తుంది. ఇక సెటప్ మొత్తం మాస్టర్పై సెట్ చేసి కలుద్దాం. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 74. ఎస్, గుడ్ మార్నింగ్ సూర్య. సూర్య అయితే గుడ్ మార్నింగ్ చెప్పేదానికి లేడు, వర్ష అయితే గుడ్ మార్నింగ్ చెప్తానే ఉంది. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము లదాఖ్. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 74 ఈ ప్రదేశం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనము వెళ్ళబోయే రూట్లుగా అయితే కరు అనే ఊరు 14 కిలోమీటర్లు ఉంది. అక్కడైతే ఇక తిస్కియా అనేది 31, లదాఖ్ అనేది 49గా ఇక్కడైతే ఉంది. అక్కడైతే 50గా ఉంది. మరి ఇక్కడి నుంచి అక్కడికి 1 కిలోమీటర్ ఎందుకు పెరిగిందో ఏంటో తెలీదు. అలా మన పయనాన్ని కొనసాగిస్తూ లేకి వాళ్ళ చేరుకుంటామో లేదో చూద్దాము. అన్ప్రెడిక్టబుల్గా నిన్నైతే 17,000 అడుగులు అయితే చేరుకొని వచ్చేసాము. చలి అయితే మామూలుగా లేదు. నైట్ అయితే వర్ష పలకరించేసింది ఇక్కడ. మరి ఇప్పుడు పలకరించకూడదని కోరుకుంటూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మన మాస్టర్పై కలుద్దాం. ఏందయ్యా రోడ్లో కొండ ఉండదు కదా అని చెప్పి కొండపైకి వేసి పారేసారు. మొత్తం కొండ ఎక్కిచ్చేసారే. మేమైతే ఎలా అయ్యా పోయేది? వాళ్ళైతే దూసుకొని పోతా ఉన్నారు. మేము ఎప్పుడు ఆ కొండను ఎక్కేది? ఈ కొండలే చూడండి ఎంత ఉన్నాయో. ఇక్కడ లెపార్డ్లు అవి తిరుగుతూ ఉంటాయంట, స్నో లెపార్డ్స్. ఆ మూల ఎక్కడో రోడ్డు వేస్తూ ఉన్నట్టున్నారు. ఈ కొండల మధ్య ఈ కొండ లాంటి రోడ్డుని ఎక్కించుకొని వస్తుంది. అక్కడెక్కడో స్టార్ట్ చేస్తుంది. మధ్యలో అయితే చైన్ అయితే స్ట్రక్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం చైన్ అనేది స్ట్రక్ అయిపోయింది. ఆ డౌన్లోనే అది చేసుకుంటా ఆడ కూర్చుంటుని ఇట్లా అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ కొండ ఎక్కేదే అనుకుంటే దానికి చైన్ అడ్డం పడిపోయింది. సరిపోయింది పో అన్నట్టుగానే. మన రైడ్లో కురు వస్తూనే ఉండదు. ఇక సక్సెస్ఫుల్గా ఇంకో నేమ్ బోర్డు, ఫస్ట్ నేమ్ బోర్డు కార్దుంగుల 83, కార్గిల్ 268, లదాఖ్ 44, ప్రాజెక్టు హిమ్నాక్. మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మొత్తం రికార్డ్ చేద్దాం అనుకుంటే మొత్తం అంతా ఆర్మీ సార్ వాళ్ళ క్వార్టర్స్, బేస్ క్యాంపులు అన్నీ అవే. అందుకే రికార్డ్ చేయలేకపోయినాను. సో బ్యూటిఫుల్ ఇన్ కురు ఊరైతే దాటేసాము. వెళ్తూ ఉన్నాం ఇక లే వైపుగా. మన రైల్లోని ఇంకో నేమ్ బోర్డు కార్గిల్ 233, నో ఓవర్టేక్ నో యాక్సిడెంట్. మనం వచ్చేసిన దూరాలు అయితే అవి. ఇక బ్యూటిఫుల్ మౌంటైన్స్. వెల్కమ్ టు లదాఖ్. నేషనల్ హైవే 3 ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. మనం చూసిన మనాలి టు ఆ రూటు మొత్తం కొండలతో ఊర్లు అనేవి కనిపించకుండా ఉండింది. అసలుకి నిన్న ఆ టాప్ నుంచి ఆ టాప్ పై నుంచి కిందికి వచ్చేస్తే మొత్తం ఇంకా ఈ పక్క అన్ని విలేజ్లే. ఆ టాప్ నుంచి మనాలి వరకు సుమారు 400 కిలోమీటర్లు. పురుగు పుట్ర అనేటివే లేకుండా ఎడారి భూములు అట్టున్నాయి. నాకైతే వేరే ప్రపంచంలో ఉన్నట్టే ఉంది. ఏమన్నా మౌంటైన్స్ అసలుకు ఫోటో ఫ్రేమ్ మాదిరిగా కనిపిస్తూ ఉంటే. పక్కన ఊర్లు అంటే ఇయే తిక్సియా ఊర్లోకైతే వచ్చేసాము. అబ్బా ఏంది కొండపైన కట్టినారా? ఒకటే ఇందా ఏంది అది అంత ఉండదు. ఇక్కడ ఊర్లుగా అంటే మొత్తం ఈ విధంగానే హోమ్ స్టేలు ఎక్కడ చూసినా కానీ. ఇదైతే కొండపైన ఒక టెంపుల్. ఇక్కడి నుంచి కొండపైకే మెట్లు పెట్టేశారు. ఎంత బాగుంది. మొత్తం పైదాకా అలా చక్రాలు తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాళ్ళే కట్టేశారు అయితే మొత్తం కొండపైనే.
వెల్కమ్ టు లే. ఇంకో 20 కిలోమీటర్లు. కార్దంగ్లా పాస్ అనేది 61 కిలోమీటర్లు. అది చాలా ఎత్తులో ఉంటుంది. మనం ఇప్పుడు దాకా 17,000 అడుగులేమో ఎక్కాము. కార్దంగ్లా అనేది నాకు తెలిసి 20,000 అడుగులు ఉంటుంది. మరి వెళ్దామా ఏమో చూద్దాము. తిక్సీ ఈ ఊరు. మనమైతే ట్రావెల్ చేసింది ఇప్పటి వరకు ఈ నేషనల్ హైవే 3లో హిమ్నక్ ప్రాజెక్ట్ హిమ్నక్లో 753 BRTF దీంట్లో అయితే మనం ట్రావెల్ చేసాము. ఇప్పటి వరకు ఎన్నో ప్రదేశాలు, కొండలు అన్నీ ఎక్కుకుంటూ ఇప్పుడైతే ఇలా వెళ్తూ ఉన్నాము ఈ నేషనల్ హైవేలో. ఇక్కడైతే చాలా హ్యాపీ. మనం అక్కడ చూసాము ప్రాజెక్టు దీపక్, ఇది ప్రాజెక్టు హిమ్నక్. ఇక్కడ ప్రీపెయిడ్ కాదు, పోస్ట్ పెయిడ్ షాపు, సెల్ షాపు ఎక్కడా అంటే ఇక్కడ ఎక్కడా లేదు, దరిదాపుల్లోనే అని చెప్పారు. వెళ్తూ ఉన్నాను, సిగ్నల్గా చూద్దాము అని చూస్తే మనం ఈ సిమ్ నుంచి ఇప్పుడు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి మారాలి. మొత్తం ఆ కట్టడాలే, ఆ ఇండ్ల నిర్మాణాలు చెక్కతో ప్రతి నిర్మాణం ఇంటిలో ఉంది. మౌంటైన్స్ ఇక ఇవి కనిపిస్తూనే ఉంటాయి ఈ ప్రదేశాలలో. వాళ్ళు ఎవరో అక్కడ థ్యాంక్ యూ చెప్తా ఉండారు. అదిగో అక్కడ ఇంత దూరం మనం వితౌట్ పొల్యూషన్ చేసినందుకు. ఇక ఇక్కడ బనానాస్ అడిగితే 12 బనానాస్ 140 చెప్పినారు. 12 అరటి పండ్లు 140 రూపాయలు లదాఖ్ స్టేట్లో, ఈ ప్రాంతంలో. మరి లేలో ఎలా ఉంటాయో తెలీదు, ఎందుకంటే ఇక్కడ పండవేమో బహుశా పైనుంచి, ఈ పై భాగాన్ని పండవు, మన పక్కన నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, అందుకని అంత రేటు. లే అయితే 17 కిలోమీటర్లు. వీళ్ళైతే మనకు థ్యాంక్ యూ చెప్పేశారు. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అగైన్ వితౌట్ పొల్యూషన్. శివ ఆన్ మాస్టర్. మొత్తం బండకొండ, ఇది బండకొండ మొత్తం ఈ విధంగానే ఉంది. బండరాళ్ళతోనే ఎట్ట ఉండదు కొండ. ఇది ఈ విధంగా ఏర్పడిందా లేదంటే పేర్చినారా? ఈ విధంగా పేర్చారు ఈ బండల్ని కొండల మాదిరిగా. ఇక్కడైతే ఈ బండల్లోని కొండల్లోని టెంపుల్లోని దేవత ఏమో SHEY. ఈ ఊరైతే, ఈ ఊర్లోని టెంపుల్ భలే ఉంది, అద్భుతంగానే టెంపుల్గా. మౌంటైన్స్ పైన అక్కడెక్కడో ఫ్లైట్ పోతా ఉన్నది. దగ్గరలోనే ఎయిర్పోర్ట్గా ఉన్నట్టుంది. బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఎంత ఉన్నాయి మౌంటైన్స్. గత కనీసం ఒక 10-15 రోజులుగా మౌంటైన్స్ మధ్యనే కదా మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. వీళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తున్నారు, ఎందుకంటే వితౌట్ పొల్యూషన్గా మనం ఈ ప్రదేశాలకు కూడా వచ్చేసినందుకు. ఇక ఈ మౌంటైన్స్ వాళ్ళు కూడా మనకు వెల్కమ్ చెప్తూనే ఉన్నారు. ఎక్కడ ఇవి రాళ్ళ, బండల, కొండలేంటి అసలుకి ఈ రకాన షేపుల్లో ఏంటి? ఆ కొండలు చూడండి నల్లగా ఎట్ట మెరిసిపోతూ ఉన్నాయో, మబ్బుల్లో సైతం దాక్కొని. అక్కడెక్కడి నుంచో వచ్చేసాం మనము. ఇంకాస్త దూరంలోనే ద లే ఆఫ్ ల్యాండ్ ఆఫ్ లదాఖ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వచ్చాము షెల్ షాప్ దగ్గరికి. ఇక్కడ ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కావాలంటే 15 రోజులు పడుతుందంట. కొత్త సిమ్ అయితే 500 రూపాయలు మనకి. ఇంకా మళ్ళీ మనం ఈ లదాఖ్ నుంచి కాశ్మీర్లోకి వెళ్తే అక్కడ ఆ సిమ్ పనిచేయదు, మళ్ళీ అక్కడ సిమ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి సిగ్నల్ లేకుండా మనం ఇక్కడ ఏమి చేయలేము అసలుకి. మనం వెళ్ళే రూట్ ప్రకారంగా అయితే 28 డేస్కి ఒక సిమ్ అయితే తీసుకోవాల్సిందే. ఇక్కడ 500 రూపాయలు. నేనైతే అదే
జియో సిమ్ అయితే తీసుకుంటున్నాను, ఒక 500 రూపాయలు. ఇప్పుడు దాకా వచ్చాం మనాలి. లదాఖ్ స్టేట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆ భాగాలన్నిటిలో ఒక 4-5 రోజుల నుంచి అసలు సిగ్నల్ అనేది లేకుండా వచ్చేసాం మనమైతే. ఇప్పుడైతే ఇంకా వెళ్ళే ప్రదేశాల మీదుగా ఇంకొక 5-6 రోజులైనా మనం ఇక్కడ ఉంటాము. ఈ లదాఖ్ స్టేట్లో అయితే ఇంకొక 5-6 రోజులు, 10 రోజులైనా ఇక్కడే ఉంటాము. కాబట్టి మనకైతే సిమ్ ఎట్టి పరిస్థితుల్లో అవసరం. అందుకని సిమ్ అయితే తీసుకుందాం ఇక్కడ. అయితే ఇంకా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మొత్తం చుట్టూరు కొండల్ని కప్పుకొని ఉంది. అయితే వర్ష పలకరిద్దామా వద్దా అని ఉంది. ఇప్పుడే అయితే జియో సిమ్ తీసుకున్నాను, అన్లిమిటెడ్. ఇక్కడ మనం ఇంకా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ అది ఏదో మారాలంటే కోడ్ కావాలన్నారు, 15 రోజులు టైం పడుతుందన్నారు. అందుకని అది కుదరని పని ఇప్పుడైతే. అందుకని కొత్త సిమ్మే తీసుకున్నాను, 450 రూపాయలు, 28 డేస్కి అన్లిమిటెడ్ 5G సిమ్ ఉంటేనే కదా మనకి ఏదైనా. ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్రదేశాలలో ఉండాలంటే మనకంటూ సిమ్ ఉండాలి సిగ్నల్గా. మరి ఇక్కడ మన సిమ్ములు ఎందుకు పనిచేయవో తెలియడం లేదు. చూద్దాం మరి, ఇలాంటి బ్యూటిఫుల్ ప్రదేశాల్లో చూసుకుంటూ వెళ్ళిపోదాం. మన రైడ్లో అయితే లేకి 3 కిలోమీటర్లు కార్గిల్. ఇక మన ఫైనల్ బోర్డులోని ఫైనల్ పేరు శ్రీనగర్, 421 కిలోమీటరు. నిజంగా ఇంత దగ్గరికి హిమాచల్ ప్రదేశ్ మనాలి కంప్లీట్ చేసేసాం. లదాఖ్లో ఉన్నాం. శ్రీనగర్ చూద్దాం ఎప్పటికి వెళ్తామో. ముందు లదాఖ్ని ఫుల్ఫిల్గా చూడాలి, హ్యాపీనెస్గా ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత డెస్టినేషన్ 4 వైపుగా మన పయనం కొనసాగుతుంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక కొండల మధ్యలోకి మళ్ళీ.